తక్కువ పెట్టుబడులతో స్వల్పకాలంలో అందివచ్చే అపరాల సాగు రైతుకు అన్ని విధాలా కలిసొస్తోంది. సాగు మొదటి నుంచి ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకొని సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు 6 నుండి 9 క్వింటాళ్ల వరకు దిగుబడులు పొందవచ్చు. ప్రస్తుతం ఖరీఫ్ పంటగా కంది, పెసర, మినుము సాగు చేసే రైతులు ఎలాంటి రకాలను ఎంచుకోవాలి, ఎప్పుడు విత్తుకోవాలి ఇప్పుడు చూద్దాం. మన దేశం అపరాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నప్పటికీ అంతకన్నా ఎక్కువ స్థాయిలో పప్పు ధాన్యాల వినియోగం ఉంది. దీంతో విదేశీ దిగుమతులపై ఆధారపడవలసి వస్తోంది. మార్కెట్లో కూడా మద్దతు ధర కంటే అధిక ధర పలుకుతూ ఉండడంతో మెట్ట ప్రాంత రైతాంగం ప్రస్తుతం ఖరీఫ్ పంటగా కంది, మినుము, పెసర పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే ముఖ్యంగా కంది సాగు చేసే రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకుని సాళ్ల మధ్య దూరం పాటిస్తూ విత్తుకోవాలని సూచిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మధు. మనకు జూన్ 15 నుంచి జూలై 15 వరకు మనకు విత్తుకోవడానికి అనుకూలమైన సమయం ఈ పెసర, మినుము, తర్వాత అలాగే కంది పంటకు. అలాగే కంది పంట లేట్ అయిన సందర్భాలలో, ఒకవేళ వర్షాలు పడక మనకు లేట్ అయిన సందర్భాలలో మనకు జూలై 15 తర్వాత కూడా ఆగస్టు 15 వరకు కూడా విత్తుకోవడానికి అవకాశం ఉంది. కాకపోతే కొంచెం మార్పులు చేర్పులు చేసి వేసుకోవాలి. అంటే మనకు సాళ్ల మధ్య దూరం తగ్గించి విత్తన మోతాదు పెంచి వేసుకున్నట్లయితే ఆగస్టు 15 వరకు కూడా వేసుకోవడానికి వెసులుబాటు ఉంది. అలాగే మనకు విత్తన మోతాదు కనుక చూసుకున్నట్లయితే కంది పంటలో 2 నుంచి 3 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది. అలాగే పెసర పంట, మినుము పంట చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి 6 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తే పద్ధతి కనుక చూసుకున్నట్లయితే కంది పంటను ముఖ్యంగా మనం భూమిని మంచిగా కల్టివేటర్తో తర్వాత రోటోవేటర్తో చేసుకున్న తర్వాత బోదె కాలువలు చేసుకోవాలి. బోదె కాలువలు చేసుకున్నట్లయితే ఆ బోదెల మీద మనం విత్తనం పెట్టుకున్నట్లయితే మనకు వర్షాకాలంలో అధికంగా ఒకే రోజు పడ్డ వర్షానికి ఒకవేళ 100 mm 200 mm అట్లా పడినప్పుడు మనకు ఈ నీరు అనేది పొలంలో ఎక్కువగా నిలిచి మనకు పంట ఖరాబు కాకుండా ఉండడానికి బోదె కాలువలు చేసుకొని బోదెల మీద ఈ విత్తనం పెట్టుకున్నట్లయితే మనకు నాణ్యమైన పంటను తీసుకోవడానికి ఆస్కారం ఉంది. అంటే ఎలాంటి ఎండు తెగులు లేకుండా మనకు నీటి ముంపుకు గురి కాకుండా మనం పంటను తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి బోదె కాలువలు చేసి మాత్రమే రైతులు విత్తుకున్నట్లయితే మంచి లాభాలను పొందొచ్చు. రకాలు కనుక చూసుకున్నట్లయితే మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి కంది రకాలను చూసుకున్నట్లయితే WRGE 97 అనే రకము, ఇది వరంగల్ కంది 1గా చెప్పుకుంటాము. దాంతోపాటుగా WRGE 93, ఇది తెలంగాణ కంది 1. తర్వాత దాంతోపాటుగా WRGE 121, ఇది తెలంగాణ కంది 2. అలాగే WRGE 255, ఇది వరంగల్ కంది 2. ఈ దాదాపు అన్ని రకాలు ఎండు తెగులను తట్టుకునే రకాలు. 8 నుంచి 9 క్వింటాల్లో సరాసరి ఎకరానికి దిగుబడినిచ్చే రకాలు. తర్వాత 97 విషయానికి వచ్చినట్లయితే ఇది పత్తిలో అంతర పంటకు అనుకూలం, ఎర్రచెలక నేలలకు కూడా అనుకూలం. 93 WRGE 93 విషయానికి వచ్చినట్లయితే ఇది నల్లరేగడి నేలలకు అనుకూలమైన రకంగా చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా మనకు తాండూరు పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి TDRG4 హనుమాన్ అనే రకము, ఇది కూడా మనకు ఇటు యాసంగిలో ఇటు మనకు వర్షాకాలంలో వేసుకునే పంటగా చెప్పుకోవచ్చు. ఇది కూడా 8 క్వింటాల దిగుబడిని సరాసరి ఇస్తుంది, ఎండు తెగులను తట్టుకుంటుంది. వీటితో పాటుగా TDRG 59, తర్వాత ఈ మధ్య కాలంలో విడుదలైనటువంటి TDRG 272, ఇది కూడా మనకు వర్షాకాలంలో వేసుకోదగ్గ పంట. దాదాపు 8 నుంచి 9 క్వింటాల దిగుబడిని ఇస్తుంది, ఎండు తెగులను కొంతమేర తట్టుకుంటుంది. వీటితో పాటుగా మనకు పాలెం నుంచి విడుదలైనటువంటి PRG 176 ఉజ్వల అనే రకము, ఇది 130 నుంచి 135 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. తక్కువ వర్షపాతం కలిగి ఎర్రచెలక నేలలకు అనుకూల రకంగా చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా ఇంకా ఆశ, మారుతి, మన్నెంకొండ కంది, ఇవన్నీ కూడా మనం వేసుకోవడానికి అనుకూలమైన రకాలు. పెసర, మినుము పంటను వర్షాధారంగా నీటి పారుదల కింద 3 కాలాల్లోనూ రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం స్వల్పకాలపు పంటలైన పెసర, మినుము సాగు చేయడానికి అత్యంత అనుకూలమైన సమయం. అయితే అధిక దిగుబడినిచ్చే రకాలు ఏవి, వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పెసర, మినుము వచ్చినట్లయితే మనకు పెసర ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి WGG 42 యాదాద్రి అనే రకం, ఇది మనకు 50 నుంచి 60 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. పొడవైన కాయలు కలిగి మనకు బోల్డ్ సీడ్ అని చెప్పుకోవచ్చు. ఇది అంతర పంటలు కూడా
పత్తిలో అంతర పంటకు కూడా అనుకూలమైన రకము. ఇది 6 క్వింటాల దిగుబడిని ఇస్తుంది ఎకరానికి. తర్వాత WGG 37 ఏకశిల అనే రకము. ఇది కూడా మనకు పల్లాకు తెగుల్ని తట్టుకుంటుంది. ఇంతకుముందు 42 లాగానే ఇది కూడా పల్లాకు తెగులను సమర్థవంతంగా తట్టుకునే రకము. దాదాపు 5 నుంచి 6 క్వింటాల సరాసరి దిగుబడి ఎకరానికి ఇస్తుంది. వీటితో పాటుగా మనకు మధిర పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి 385 MGG 385 ఇది కూడా మనకు పెసర దాదాపు 5 నుంచి 6 క్వింటాల దిగుబడిని ఇస్తుంది, పల్లాకు తెగులను తట్టుకుంటుంది. ఇవే కాకుండా మనకు 347 357 మధిర 357 ఇవన్నీ కూడా వేసుకోదగ్గ రకాలు. మినుము విషయానికి వచ్చినట్లయితే మినుములో మనకు మన మధిర పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి 1075 1085 బ్లాక్ గ్రామ్ మధిర బ్లాక్ గ్రామ్ 1075 1085 ఇవి కొత్త రకాలు. వీటితో పాటుగా మనకు PU 31 అనే రకం, ఇది నూగు కలిగి ఉంటుంది, మనకు పల్లాకు తెగులు తట్టుకుంటుంది, ఎకరానికి 6 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. వీటితో పాటుగా TBG 104 తర్వాత GBG 1 ఈ రకాలను కూడా ఎన్నుకొని సాగు చేసుకోవచ్చు. ఇది ఎకరానికి 8 నుంచి 9 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. TBG 104 మనకు పంటకాలం వచ్చేసి 70 నుంచి 75 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది, పల్లాకు తెగులు తట్టుకుంటుంది.